హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం వీడియో చూడబోతున్నామంటే మనం హుండీలో సేవింగ్స్‌తో ఇంత గోల్డ్ కొనొచ్చా అని చూడబోతున్నామండి. ఏమంటే చాలామందికి ఒక అపోహ ఉంటది. హుండీలో ఏమన్నా సేవింగ్స్ అవుతాయిలే అని అనుకుంటూ ఉంటారు. అలా కాదండి. నేను 2 ఇయర్స్ హుండీలో సేవింగ్స్ చేసి ఎంత గోల్డ్ కొన్నానని ఇప్పుడు మీతో షేర్ చేయబోతున్నానండి. ఈ వీడియో మీకు యూస్‌ఫుల్‌గా ఉంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వదలకండి, సరేనా? కమెంట్స్ పెట్టండి, షేర్ చేయండి. ఏమంటే కొంచెం టయర్డ్‌గా ఉందండి. నిద్ర చాలడంలా నా ఫేస్ చూస్తేనే మీకు తెలుస్తది కదా! రెస్ట్ తక్కువైపోయింది. ఇప్పుడేమంటే ఆఫ్టర్‌నూన్ వీడియో తీయడం, ఎవరో ఒకళ్ళు వస్తూ పోతూ ఉండడం, ఇలా ఉండడం వలన ఒక 1 మంత్‌గా సరిగ్గా నిద్ర లేదు, రెస్ట్ లేదండి. దానివలన నాకు చాలా టయర్డ్‌గా ఉంది. సరే ఈరోజు వీడియో చేయొద్దులే, 2 డేస్‌గా ఈ వీక్ ఫుల్‌గా సరిగ్గానే వీడియోస్ పోలేదండి. ఎలక్షన్స్ వలన, ఎందువలన చూడలేదు చాలామంది. మనం చాలా కష్టపడి చేసినా చూడలేదు. సరే ఈరోజు రెస్ట్ తీసుకోమంది మా అమ్మాయి. వద్దులే అమ్మ వీడియో అని. ఇప్పుడు సాటర్డే వీడియో రాలేదనుకోండి, సాటర్డే, సండే, మండే 3 డేస్ అయిపోతది కదా! సరే ఎలాగోలా ఓపిక తెచ్చుకొని చేస్తున్నాను. ప్లీజ్ చూడండి, సపోర్ట్ చేయండి, సరేనా? ఈ వీడియో వలన మీకు చాలా యూజ్ ఉంటదండి. ఏమంటే ఇది 2 ఇయర్స్ క్రిందట జరిగిందనమాట. నేను ఫస్ట్ ఎలా హుండీలో సేవ్ చేశాను, మనీ సేవ్ చేశాను. ఇది మనీగా పెట్టుకుందామని సేవ్ చేశా. గోల్డ్ కొనాలనే ఒక థాటే నాకు లేదండి. నా ఫుల్ కాన్సంట్రేషన్ ఎక్కడుందంటే, మా పాపకి గోల్డ్ చెయ్యాలి ఇందులోనే ఉంది. నేను నగలు చేసుకొని వేసుకోవాలి, అవి కొనుక్కోవాలి, ఇవి కొనుక్కోవాలి అనే ఐడియాసే నాకు లేవు. ఫస్ట్ తనకి చేసేద్దాం అని చెప్పేసి అలా ఉందనమాట. అలానే మనీ అంటే రోజువారీ ఖర్చులు పోగా వచ్చే మనీని నాకు దొరికింది దొరికినట్లుగా, అంతకుముందు వచ్చేసి ₹1 సేవింగ్ ఛాలెంజ్, ₹5 సేవింగ్ ఛాలెంజ్, ఇలాంటివన్నీ ఛాలెంజెస్ అన్నీ నేను చేయలేదండి, తర్వాతే చేశాను. అప్పుడు ₹1 సేవింగ్ ఛాలెంజ్ చేసినప్పుడు 1 ఇయర్‌లో 75,000 దాచిపెట్టా. మీరు కూడా చేసుకోండి అలా, సరేనా? 360 డేస్ జనవరి 1 లేకపోతే మీరు ఏ మంత్ స్టార్ట్ చేస్తారో ఆ మంత్ నుంచి మళ్ళీ ఇప్పుడు జూన్ అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జూన్ వరకు మీరు సేవ్ చేయాల్సి ఉంటుంది. ₹1తో స్టార్ట్ చేస్తే 65 వరకు పోతుంది. ఆ నెంబర్స్ ప్రకారం మనం మనీ వేస్తూ పోవాలి. ఇదే ఛాలెంజ్, సరేనా? ఎవరన్నా కొత్త వాళ్ళు చేయాలంటే చేసుకోండి. ఇంకా అది తర్వాతే అలా చేసి అంతకుముందు ఎంత దొరికితే అంత హుండీలో వేస్తూ ఉండేదాన్నండి. ఫస్ట్ వచ్చి ఓపెన్ చెయ్యని హుండీలే నేను యూజ్ చేసేదాన్ని అనమాట. ఒకసారి ఏమైందంటే ఇలా చేయడం వల్ల కాయిన్స్ అన్నీ చేంజ్ అయిపోయిందండి. అయితే ఫస్ట్ టైం నేను చేశాను. ₹5, 10 రూపీస్ లేదు, ₹5, ₹2, ₹1 అలా 2, 3 ఇయర్స్ చేశాను. కాయిన్స్ ఏం అవ్వలేదు. ఒకసారి మాత్రం అవేంటంటే సంచుల్లో వేసి పెట్టేదాన్ని. ఈ సైజ్ సంచులు ఉండేవి, అందులో వేసి పెట్టేదాన్ని. తర్వాత ఉండిల్లో వేయడం స్టార్ట్ చేశానండి. గాలి పోకనో ఏమో కాయిన్స్ తర్వాత కొంచెం చేంజ్ అయింది. ఫస్ట్ 1 ఇయర్ ఒక హుండీలో సేవ్ చేశాను. సేవ్ చేసేసి ఆ తర్వాత ఆ హుండీ కట్ చేసి అందులోనే ఉంచితే మళ్ళీ నెక్స్ట్ ఇంకొక 1 ఇయర్ దాచిపెట్టాలనుకున్నా నేను. సరే ఇందులో ఎంత అయిందని తీసి చూస్తే 35,000 అయిందండి నాకు ఫస్ట్ టైం దాచిపెట్టినప్పుడు. ఎలా అంటే ఇంత దాచిపెట్టాలి, అంత దాచిపెట్టాలని లేదు. 10 దొరికితే ₹10, 20 దొరికితే 20, 50 దొరికితే 50, లేకపోతే మంత్ స్టార్టింగ్‌లో ఎంత దొరికితే అంత ఇలా వేస్తూ వచ్చాననమాట. రోజు మనం ఖర్చు పెట్టగా మిగిలిన చేంజ్ ఇవన్నీ వేయడం వలన హుండీ ఫుల్ అయిపోయింది. దాన్ని కట్ చేసేసి తీస్తే 35,000 ఉందండి. తీసి పెట్టుకున్నాను. బ్యాంక్‌లో వేశాననమాట. తర్వాత ఏమైందంటే నెక్స్ట్ టైం వచ్చి ఇంకో హుండీ కొన్నా. ఇది కూడా ఓపెన్ హుండీ కాదండి, క్లోజ్‌లోనే ఉంది. కాయిన్స్ మాత్రం కొంచెం కలర్ చేంజ్ అయింది. తర్వాత బాగా వాష్ చేశాను, బ్రష్ పెట్టి క్లీన్ చేసి సరైపోయింది తుడిస్తే. ఆ తర్వాత వచ్చేసి ఇంకో హుండీ స్టార్ట్ చేశాను. చేసిన తర్వాత అందులో ఈసారి వచ్చి 30,000 అయ్యిందండి. 2 కలిపితే 65,000. ఇప్పుడు ఏమైందంటే వీటిని నేను పక్కన ఉన్న షాపుల్లో మార్చుకునేదాన్ని చేంజ్‌ని. తర్వాత ఏమైందంటే ఈ మధ్య కాలంలో చాలామంది అడుగుతున్నారు, ఇలాంటి కాయిన్స్‌ని ఎక్కడ మార్చుకోవాలని అడుగుతున్నారు. మన పక్కన ఉన్న కిరాణా షాపులో ఇస్తే వాళ్ళకి చేంజ్ అవసరం అండి, వాళ్ళు తీసుకుంటారు. అయితే ఏమంటే మాకందరూ తెలిసిన వాళ్ళు. తీసుకెళ్ళి ఇవ్వడం వల్ల వాళ్ళు ఏమనుకుంటారంటే అప్పుడప్పుడు వీళ్ళు ఇంత మనీని సేవ్ చేస్తున్నారా అని అనుకుంటారు కదా! అలా అనుకోని గమ్మున ఉండకుండా ఇంకా తెలిసిన వాళ్ళ దగ్గర చెప్తూ ఉంటారు. ఎందుకు ఇలా అని చెప్పేసి
మా అమ్మాయి ఒక ఐడియా ఇచ్చింది ఈ మధ్య కాలంలో. అంతకుముందు అలానే చేసేదాన్ని. అమ్మ నువ్వెందుకు అక్కడ ఇక్కడ ఇవ్వటం? ఇప్పుడు ఓపెన్ ఉండినే కదా! తీసేసి ఇప్పుడు మంత్ స్టార్టింగ్‌లో మనకి వచ్చే మనీ అంత ఏటీఎంలో తీసేది 500 గానే ఎక్కువుంది. 100, 200 కూడా తక్కువగానే ఉంది కదా! నువ్వు 500కి కావాల్సిన చేంజ్ తీసుకొని 500 ఉండీలేసేయి అని చెప్పేసింది. ఈ ఐడియా నాకు నచ్చిందండి. మీకు కూడా ఎవరికన్నా నచ్చితే యూజ్ చేసుకోండి. అప్పుడు అవన్నీ నేను తీసి పెట్టుకొని కూరగాయలకి వాటికి కొనేటప్పుడు ఆ కాయిన్స్ ఇచ్చేసి తీసుకుంటున్నా. ఈ మధ్య ఇలానే కొట్లుకెళ్ళి మార్చడం అన్నీ లేదు. ఇలానే తీసుకుంటున్నా. అలానే గోల్డ్ షాప్‌లో ఇస్తే తీసుకుంటారా కాయిన్స్ అని అడుగుతున్నారు. అసలు తీసుకోరండి వాళ్ళు. ఎంతని లెక్క పెడతారు అందుకని. ఇలా 65,000 అయిందండి నా దగ్గర. అప్పుడు మా అత్తయ్య చెప్పింది, అందరికీ గోల్డ్ నెక్లెస్‌లు అవి ఇవి ఎక్కువ పెట్టుకొనున్నారు మన ఇళ్లల్లో. నీకొక్కదానికే ఏమీ లేవు. నేను చెప్పాను కదండీ! నా దగ్గర పెద్దగా ఉండేవి కాదు. అంటే వేసుకునేంత ఉండేవి. మరీ ఎక్కువగా ఉండేవి కాదు. నెక్లెస్ లేదండి నా దగ్గర. నువ్వు ఒక అడ్డిగలాగా తీసుకో. అడ్డిగ అంటారు కదా! సింగిల్ స్టోన్స్‌లో ఇలా ఉండి ఇక్కడ పతకం ఉంటది. స్టోన్స్ వేస్ట్ అనుకుంటే గనక ఇక్కడ వరకు ఫుల్ గోల్డ్ ఉంది. ఇక్కడ పతకం మాత్రం బిళ్ళ మాత్రం స్టోన్స్‌లో ఉంటది. అలాంటిది తీసుకో అమ్మా! ఒక్కటి కూడా లేదు నీకు అని చెప్పి అంటూ ఉన్నారు. పెద్దవాళ్ళు కదా! వాళ్ళు అలానే చెప్తూ ఉంటారు. సరే 65,000 ఉంది కదా! అని నాకప్పుడు కూడా కొనాలని ఇష్టం లేదండి. మేమేం చేస్తున్నాం అంటే మలబార్‌లో చిట్టు కడుతున్నాము. చిట్టు అయిపోయింది. మళ్ళీ రమ్మన్నారు వేయడానికి. సరే వెళ్ళేటప్పుడు మా పాప చెప్పింది, "నీ దగ్గరున్న మనీ అంతా తీసుకొని రా అమ్మ చూద్దాము. ఊరికే తీసుకురా. 35,000 వచ్చి బ్యాంక్‌లో ఉంది. ఇంకా అది కాకుండా నా అకౌంట్‌లో ఒక 10,000 ఉంది. మొత్తం కలిపితే 45,000 ఉంది. ఇప్పుడు నా చేతిలో వచ్చి 30,000 ఉంది కదా! ఈ ఉన్నది మాత్రం తీసుకొని రా. బ్యాంక్‌లో ఉన్నది అలానే ఉంది. ఏటీఎం కార్డు, ఫోన్ అన్నీ తీసుకొని రా" అంది. సరే అని ఊరికే వెళ్ళామండి. చిట్టు కట్టడానికి వెళ్ళినప్పుడు సరే పైకెళ్ళి అడ్డీగా చూద్దామా అని చెప్పి చూస్తే నాకు నచ్చలా ఉన్నాయి గానీ. అప్పుడు షాప్ వాళ్ళు "రండి మేడం ఇక్కడ చాలా మోడల్స్ ఉన్నాయి. తక్కువ వెయిట్‌లోనే బాగున్నాయి. రండి చూడండి" అన్నారు. వెళ్ళి చూస్తే అక్కడ 16 గ్రామ్స్ అంటే 2 సవర్లలోనే బాగున్నాయండి మోడల్స్. మీకు ఏ మోడల్ కావాలో సెలెక్ట్ చేసుకోండి అని చాలా తెచ్చి పెట్టారు మలబార్ గోల్డ్‌లో. అంటే మేము రెగ్యులర్‌గా వెళ్తూ ఉంటాం కాబట్టి మాకు వాళ్ళు బాగా తెలుసనమాట. అన్నీ చూపిస్తూ ఉంటారు. ఏదొచ్చినా కూడా పిలుస్తారు. మొన్న ఈ మధ్య పోల్కి డైమండ్స్ అంటారు కదా! ఆ ఎగ్జిబిషన్ లాగా జ్యువెల్స్ అన్ని డైమండ్ అన్నీ పెట్టారండి. అప్పుడు ఇంటికొచ్చి మాకు ఇన్విటేషన్ ఇచ్చి ఎళ్లారు. మీకు చూపిద్దాం అనుకున్నా మర్చిపోయారు. అమ్మని ఇన్వైట్ చేశారు. ఎళ్ళలేదు మేము. మనం తీసుకునేలాగుంటే ఎళ్ళొచ్చు. ఊరికే చూసామనుకోండి ఆశొస్తది మనకి. పిల్లలు గమ్మునుండరు. ఇది బావుంది, అది బావుందంటారు. అప్పుడు మనం లాక్స్‌లో ఉంటది. ఎక్కడ ఎళ్తామండి అన్ని లాక్స్ పెట్టి. అన్నీ గోల్డ్ జ్యువెల్లరీ మొత్తం కొన్న తర్వాత మన దగ్గర మనీ ఎక్కువగా ఉంటే చాలా ఉంటే అప్పుడు తీసుకోవచ్చు. మనం మిడిల్ క్లాస్ వాళ్ళం. అంత మనీకి ఎక్కడికెళ్తాం. అందుకని వెళ్ళలేదండి. అడిగారు ఏంటండి రాలేదని. ఆ తర్వాత ఏమైందంటే చూపిచ్చారు. చూపిస్తే 16 గ్రామ్స్‌లో ఒక నెక్లెస్ ఉంది. బావుంది. అదే చెప్పాను గదా! లైట్‌గా చిన్న చిన్న స్టోన్స్ పెట్టారు. నా కళ్ళు కనిపించలేదన్నాను గదండీ! అదే. ఏమైందంటే రేపొక రిసెప్షన్ ఉందండి. ఎళ్లారు తేవడానికి ఆ నెక్లెస్‌ని తెమ్మన్నా. లాకర్‌లో ఉంటాయి గదా! తెద్దామని వెళ్లారు. ఇంకా రాలేదు. వీడియో అయిపోయేలోపు తెస్తే ఇప్పుడు చూపిస్తా. లేకపోతే మీకు నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చూపిస్తాను. సరేనా? చూపిస్తేనే గదా మీకొక ఐడియా వస్తది. ఇంకప్పుడు ఇలా దాచిపెట్టుకున్నానండి. ఇప్పుడు నా దగ్గర 75,000 ఉంది. వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఏమైందంటే నెక్లెస్ తీసుకోవాలన్న ఐడియా లేదు. గోల్డ్ ఎంత అని అడిగితే ఆ రోజు ఏం చెప్పారంటే ఈరోజొచ్చి 32,300 500 చెప్పారు. భలే ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే 38,000, 39,000 ఈ రేంజ్‌లో పోతా ఉంది అప్పుడు నేను తీసినప్పుడు. ఆ రోజు మాత్రం బాగా తగ్గిందండి. ఇంకా మా అమ్మాయి ఊరుకోలేదు. "అమ్మ ఇంత తగ్గింది మళ్ళీ ఈ ఛాన్స్ దొరికిద్దో దొరకదో నువ్వు తీసుకొనే అవ్వాల్సిందే" అని చెప్పి గొడవ చేసింది. సరే అని అప్పుడు చూస్తే 2 సవర్లు కదండీ! 32,000 అదే 32,000 అన్నా కూడా ఎంత ఇది 64,000 సంథింగ్ 65,000 అండి. 65,000 అంటే మేకింగ్ చార్జెస్ అవి ఇవి అన్నీ ఉంటాయి కదా! తగ్గిస్తాంలే మేడం తీసుకోండి అన్నారు. ఆ తర్వాత మీరు చిట్టు ఆల్రెడీ మేము ఒక చిట్టు కడుతూ ఉన్నాం. ఎవ్రీ ఇయర్ అట్లా కడుతూ వస్తున్నాం గదా! అందుకని మీకు మేము తగ్గిచ్చే ఇస్తాము. అందరికి ఇచ్చేలాగేమో అందుకని భయపడకండి తీసుకోండి అని అన్నీ తగ్గిచ్చే ఇచ్చారండి. అప్పుడు నేను నా దగ్గర 75,000 ఉంది కదా! 75,000 అవ్వలా 70,000కో ఇంకా కొంచెం తక్కువనే అయ్యిందండి. చాలా రోజులయింది కదా! అందుకని గుర్తులేదు. నా దగ్గరైతే అన్ని బిల్లులు ఒక బ్యాగ్ లాగా ఇచ్చారు. ఆ బ్యాగ్‌లో పెట్టుకొనున్నాను. రేపు నెక్లెస్ చూపించేటప్పుడు మీకు అవి చూపిస్తాను. మనకేమన్నా అలా ఇచ్చారనుకోండి బిల్లులు, సర్టిఫికేట్‌లు అవి మలబార్ గోల్డ్‌లో సర్టిఫికేట్ ఇస్తారు. కొన్ని షాప్‌లో ఇవ్వరు.
అలా ఇచ్చినవన్నీ మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎప్పుడన్నా మనం మార్చుకోవాలనుకుంటే అవి చూపించామనుకోండి, వాళ్ళు తీసుకొని మనకు కరెక్ట్‌గా ఇచ్చేసి ఇస్తారు. అవి లేదనుకోండి ఎక్కడ తీసుకున్నాం ఏంటి అవన్నీ వాళ్ళకి ఇదిగా ఉంటది. ఎప్పుడైనా సరే గోల్డ్ తీసుకునేటప్పుడు మనం మార్చాలనే ఉద్దేశంతో తీసుకోకూడదు. నేను 2 టైమ్స్ మార్చానండి. ఒకటి విరిగిపోయింది అందుకని మార్చాను. ఒకటి మోడల్ నచ్చలేదని మార్చాను. దానివల్ల నాకు చాలా లాస్ అయిపోయింది. అందుకే మీకు చెప్తున్నాను ఎప్పుడైనా సరే మీరు తీసుకోవాలనుకున్నప్పుడే డిసైడ్ చేసి మంచి డిజైన్‌గా తీసుకోండి. అప్పుడప్పుడు మార్చేలాగా పెట్టారంటే లాక్స్‌లో కూడా మీకు లాస్ అవుతూ ఉంటది. సరేనా అండి? అందువలన చూసాము బాగుంది. సరే తెచ్చుకున్నాం. మరి మీకు నచ్చిద్దా? ఎట్లా ఉంటదో తెలీదు. మీరు రేపు చూసిన తర్వాత నెక్స్ట్ వీడియోలో కింద కమెంట్స్‌లో పెట్టండి. ఎట్లా ఉన్నా కూడా గోల్డే కదండీ! అది వాల్యుబుల్ అయినది. అందుకని గోల్డ్‌కి నేను ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తాను. గోల్డ్ వాల్యుబుల్. అందరూ అనుకోవచ్చు ఎప్పుడు గోల్డ్ అంటారేంటని. మరి గోల్డ్ చాలా విలువైన వస్తువు కదండీ! అదే ఇంకెందులోన్నా మనం పెట్టామనుకోండి దానివల్ల మనకు లాభం ఉండదు. నష్టమే ఉంటది. ఇతర వస్తువులు కొన్నామనుకోండి కొన్న దానికంటే తక్కువకే తీసుకుంటారు. ఇది అలా కాదు పెరుగుతూ ఉంటది. అలానే ల్యాండ్‌లో పెట్టొచ్చు. ఇలాంటి వాటిలోనే నేను ఇంపార్టెన్స్ ఇస్తాను. మేము చేసేది కొంచెం కొంచెం సేవింగ్స్ కదా! ల్యాండ్ అని కొనగలిగే అంత సేవింగ్స్ కాదు. అందుకని నేను గోల్డ్‌లోనే పెడతాను. ఆడపిల్ల ఉంది కదా! కావాల్సొచ్చేది గోల్డ్ అందుకని. నేను చేసేది ఇన్వెస్ట్‌మెంట్ కోసం కాదండి. మా పాప కోసం. సరేనా? ఇంకా అలా తీసుకున్నామండి. తీసుకున్న తర్వాత ఇంటికొచ్చిన తర్వాత మా అమ్మాయి చాలా హ్యాపీ. ఇంతవరకు నీకొక్క నెక్లెస్ కూడా లేదమ్మా. నువ్వు ఇది పెట్టుకో. తర్వాత మెల్లగా కావాలంటే ఇంకోటి కూడా కొనుక్కోవచ్చు అన్నది. నేను ఆ తర్వాత ఇంకా కొనలేదండి నెక్లెస్ ఒక్కటే ఉంది. తర్వాత మామిడి పిందెలది ఒకటుంది. అది పాపది. ఆమె నాకొద్దని చెప్పేసి ఇప్పుడు ఒక హారం కొనిచ్చింది కదా! మామిడి పిందెల హారం దానికి మ్యాచ్ చేసుకొని పెట్టుకో అంది. ఎవరైనా పెట్టుకోవచ్చు. అంతేనండి. ఒక్క నెక్లెసే ఉంది. దీన్ని పోగు చేయడానికి నేను ఒక టార్గెట్ పెట్టుకున్నా. 1 ఇయర్ లోపల ఎంత మనీ అన్నా మనం చెయ్యాలి అని పెట్టుకున్నా. నేను అనుకుంది 40,000 నా వల్ల అయితే 40,000 చేయలేకపోయా. 35,000 చేశాను ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ వచ్చి 30,000 చేశానండి. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళు అనుకున్నది కరెక్ట్‌గా 40 అంటే 40 టార్గెట్ రీచ్ అవ్వడం కొంచెం కష్టమే. ఈ 35,000 చేయడానికే నేను చాలా కష్టపడ్డానండి. ఏమంటే 35,000 అయింది. ఒకసారి 30,000 అయింది. 65,000 మరి ఇంకా మిగిలిన డబ్బులకి మనం ఎక్కడికెళ్తాము? ఒకవేళ గోల్డ్ కొనాలనుకుంటే. ఆ టైంలో ఏమైందంటే మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో గృహప్రవేశం అనమాట. వాళ్ళది సొంత అన్నయ్య కాదండి. పిన్ని వాళ్ళ అబ్బాయి. వాళ్ళేం చేశారంటే మేము కొనిచ్చే బట్టలు నచ్చుతాయో నచ్చవో అని చెప్పి 5,000 ఇచ్చారు నాకు. నీకు నచ్చింది తీసుకోమని. ఆ 5,000 నేను బ్యాంక్‌లో వేశాను. అలా ఆ మనీ అట్లా అయిందండి. 65 ప్లస్ ఒక 10 ఉంది కదా! 75,000. ఇలా మనం ఒక ఒకటి అనుకున్నాము దాన్ని రీచ్ చేయాలంటే, ఆ రీచ్ అయ్యే టైం వరకు మన కోరికల్ని కట్టుబరుచుకోవాలి. కంట్రోల్ చేసుకోవాలి. ఏమి కొనకూడదు. నేనప్పుడొచ్చేసి ఏం కొనలేదండి. ఫెస్టివల్స్‌కి బట్టలు కూడా కొనలే. ఆ ఇచ్చిన మనీని కూడా నేను హుండీలోనే వేస్తూ ఉన్నాననమాట. అందువల్లనే అంత తొందరగా అంత అమౌంట్ అయింది. లేతే అవ్వదు. రోజు 10, 20 అంటే అవ్వదు కదా! అలానే నేను ఎప్పుడు నో స్పెండింగ్ డే చేయడం వలన ఆ రోజు కొంత అమౌంట్ మిగిలిద్ది. 50 రూపీస్ వరకు అది సేవ్ చేస్తాను. ఇలా కష్టపడితేనే మనం అనుకుంది మిడిల్ క్లాస్ వాళ్ళు. ఉన్నవాళ్ళకి కాదు నేను చెప్పేది. మిడిల్ క్లాస్ వాళ్ళు ఇలా కష్టపడితేనే ఒకటి చేయొచ్చు. చాలామంది మేము ఉద్యోగం చేయట్లా, సంపాదించట్లేదు అనుకోవచ్చు. మనం ఉద్యోగం చేయకపోయినా కూడా మనకిచ్చే మనీలో మనం జాగ్రత్త చేసి దాచిపెట్టినట్లయితే అది కూడా మనం సంపాదించినట్టే కదండీ! దానికంతకే వస్తది కదా! ఇచ్చేవాడితోని వేరే దారి లేదు. మనం ఉద్యోగానికి వెళ్ళటానికి దారి లేదనుకున్నప్పుడు ఇలా మన ఇంటి ఖర్చులకు వాటికి ఇచ్చిన వాటిని జాగ్రత్త చేసుకొని పెట్టుకున్నట్లయితే అదొక సంపాదన కింద పరిగణించొచ్చు. సేవింగ్స్ కింద పరిగణించొచ్చు. ఇప్పుడు నేను మనీనే అనుకోని సేవ్ చేశాను. 1 ఇయర్‌కి ఇంత చొప్పున కొన్ని ఇయర్స్ మనం ఇలా దాచిపెడదాం అనుకున్నా. అయితే 2 ఇయర్స్ దాచిపెట్టిన తర్వాత నా చేత అది నెక్లెస్ కొనిపించారనుకోండి. అది మంచి వస్తువే కదా! దానివలన బాధపడాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత నేనొచ్చి ఓపెన్ హుండీలోనే చేస్తున్నాను కదా! అది చూపిస్తాను. ఈ 5 మంత్స్‌లో నేనెంత దాచిపెట్టానని ఒకరోజు అది వీడియోగా పెడతాను. ఇంకొక వీడియో మంచి వీడియో ఉందండి. బ్యాంగిల్స్ కొనుక్కున్నా నేను 2 బ్యాంగిల్స్. దాన్ని కొనటానికి నేనేం టిప్స్ ఫాలో చేశాను చెప్తా. మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటది. అది నేను చిట్టు కట్టే తీసుకున్నానండి ఆ బ్యాంగిల్స్‌ని. అయితే చిట్టు కట్టాలనుకుంటే మనం అప్పట్లో తక్కువే కదా! 5,000 అది కొని 2 ఇయర్స్ పైన అవుతుంది. 5,000 కడితేనే మనకి మంచిగా బ్యాంగిల్స్ వచ్చేసేది. ఇప్పుడు అలాగా 10,000
ఒక్కోసారి మన దగ్గర అమౌంట్ 10,000 చిట్టు కట్టామనుకోండి, 10,000 కట్టలేకపోతాం. మరుసటి నెల దొరకలేదనుకో. అప్పుడు ఎలాంటి టిప్స్ ఫాలో చేయాలి? అయితే మనం 10,000 కట్టాలి 1 మంత్‌కి. అయితే ఒకేసారి కట్టలేము. ఎలా కట్టాలి? ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఆ బ్యాంగిల్స్ కూడా వీలుంటే ఈ వీక్‌లోనో, నెక్స్ట్ వీక్‌లోనో చూపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు లైన్‌గా ఫంక్షన్స్ వచ్చినాయి. నాకు కావాలి. అందుకని తెచ్చుకుంటాను. అప్పుడు మీకు చూపిస్తానండి. ఇలా ఒకళ్ళు మిడిల్ క్లాస్ లేడీ ఇలా అని తను ఎక్కడికెళ్ళకుండా, ఏమి ఎంజాయ్ చేయకుండా, ఒక గోల్ పెట్టుకొని, ఈ గోల్‌ని రీచ్ అవ్వాలి అనుకోని, తన అన్నీ పక్కన పెట్టేసి దాచిపెడితే, అనుకున్న టార్గెట్‌ని రీచ్ అవ్వగలరంటే ఏమంటే ముఖ్యంగా నేనేమనుకున్నానంటే, మా అమ్మాయికి ఇంత వయసొచ్చేలోపు నేను ఇంత గోల్డ్ సేవ్ చేసే అవ్వాలనే పట్టుదలతో నేను కష్టపడి దాచిపెట్టానండి. నా ఒక్క కష్టమేనంటే కాదు. ఇంట్లో ఉన్న వాళ్ళందరి కష్టం ఉంది. నాదొక్కటే గాదు. నా వలనైనంత సపోర్ట్ నేను జేశాను. నాకిచ్చే మనీతో సేవ్ జేసి, నేను సంపాదించిన మనీని అలా దాచిపెట్టి ఇచ్చామండి. ఎందుకంటే గోల్డ్ అనేది ఇప్పుడు ఈ గోల్డ్ అనేది ఏమైపోయిందంటే సొసైటీలో ఒక మర్యాదని ఇచ్చే ప్లేస్‌లో ఉంటుందండి. మన దగ్గర గోల్డ్ లేదనుకోండి, ఓ ఫంక్షన్‌కెళ్ళామనుకోండి, విడిగా చూస్తే మన దగ్గర బాగా మాట్లాడతారు. బంధువులైనా సరే మాట్లాడతారు. అదే ఫంక్షన్‌కెళ్ళామనుకోండి, మనం అందరిలాగా యేసుకొని వెళ్ళలేదనుకోండి, మనల్ని చూసి చూడనట్లు ఎళ్ళిపోతారు. ఓన్ సిస్టర్స్ గూడా అలా ఉన్నారండి. చూశాను. మా ఇళ్ళల్లోనే చూశాను నేను. సిస్టర్స్ గూడా ఇలా బిహేవ్ జేస్తున్నారు. లేదంటే మర్యాద ఇవ్వట్లేదనమాట. వాళ్ళని ఒకలాగా చూస్తున్నారు. అలాంటప్పుడు గోల్డ్‌కి, మనీకి ఉన్న వాల్యూ మనిషికి లేదండి. అందుకని ప్రతి ఒక్కళ్ళు కష్టపడి నాలాగా హుండీలో వేసుకోండి. నాకు 2 ఇయర్స్ పట్టిందంటే మీకు 3 ఇయర్స్ పట్టినా కూడా అంటే అప్పుడు గోల్డ్ కాస్ట్ తక్కువుంది కదా! అందుకని చెప్తున్నా. ఇప్పుడు 53,000, 54,000 అయింది కదా! అందుకని నాకు 2 ఇయర్స్‌లో పట్టిన అమౌంట్ మీకు 4 ఇయర్స్ అవ్వచ్చు, 3 ఇయర్స్ అవ్వచ్చు. చెప్పలేము 2 ఇయర్స్‌లో కూడా అవ్వచ్చు. ఓ టార్గెట్ పెట్టుకోండి. ఒక్కొక్క వస్తువుగా కొనుక్కోండి. నేను హుండీలో ఏశాను గదా! నేనైతే గోల్డ్ కొనటానికి హుండీలో సేవ్ జేయలా. మనీగా సేవ్ జేయాలని వేశా. మీరు గోల్డ్ కొనుక్కోవాలనుకుంటే ఒక అమౌంట్ అవ్వగానే ఒక కాయిన్ తీసి పెట్టుకోండి. ఎందుకంటే 3 సంవత్సరాలని టార్గెట్ పెట్టుకున్నారనుకోండి, గోల్డ్ రేట్ పెరిగిపోయిద్ది. అందుకని ఒక మంత్‌లో ఇంత అమౌంట్ చేర్చామా ఎళ్లి ఒక కాయిన్ తెచ్చి పెట్టుకోండి. ఇలా పెట్టుకోండి. తర్వాత కావాలంటే మనం మేకింగ్ చార్జెస్‌కి వాటికి రెడీ చేసుకొని కొనుక్కోవచ్చు. ఇప్పుడు మనం చిట్టు కట్టడానికి ఎవ్రీ మంత్ రెగ్యులర్‌గా ఒక అమౌంట్ దొరికిద్దా అంటే చిట్టు కట్టుకోవచ్చు. దొరకదు. అది చిట్టు కట్టేటప్పుడు 2 సెవర్లన్నా ఉండాలి మనం తీసుకునే గోల్డ్ వస్తువు. అలా లేకపోతే వేస్ట్ కదా చిట్టు కట్టడం. అందుకని ఇలా గోల్డ్ కాయిన్స్ తెచ్చుకోండి. లాస్ట్‌లో మేకింగ్ చార్జెస్ మనం రెడీ చేసుకోవచ్చు. లేదా ఒక చిన్న చిట్టుగా కూడా కట్టుకోవచ్చు. ఏదైనా చేయొచ్చు. అందుకని ఇవన్నీ చూసానండి నేను. చాలామంది అలానే చేస్తారు. గోల్డ్ లేకపోతే మదించరు. ఏమంటే ఒక మనిషికొచ్చి ఒకటి మనీ, గోల్డ్ ఉండాలి. బాగా ప్రాపర్టీ. లేకపోతే ఉన్నత పదవి అన్నా ఉండాలి. అంటే మంచి జాబ్ అన్నా ఉండాలి. ఇప్పుడు మనకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మనల్ని అందరిలాగా మాట్లాడాలి. మనతో గౌరవించక్కర్ల వాళ్ళు. మాట్లాడాలన్నా గూడా మనం వెళ్ళిన చోట బాగా నగలేసుకోవాలి. లేకపోతే ఒక మంచి ఇంట్లో ఉండాలి మనం. లేకపోతే ఒక మంచి పోస్టింగ్‌లో ఉండాలి. ఈ 3 ఉంటేనే మనకి రెస్పెక్ట్ ఇస్తారు. వాళ్ళ రెస్పెక్ట్ ఎవరికి గావాలండి అని మనం అనుకోవచ్చు. ఉన్నా గూడా ఆ ఫంక్షన్‌లో, ఆ టైంలో వాళ్ళు చూసే చూపులు, వాళ్ళు మనని పక్కకు పెట్టేసి ఇతరులతో మాట్లాడేటప్పుడు మనకి చివ్వునంటది గదా! ఒకలాగా అనిపిస్తది గదా! చూడు మనకి నగలు లేవనే గదా! వీళ్ళు మాట్లాడలేదని ఒక్క నిమిషం బాధేస్తది. మనం ఎంత ఇదిగా ఉన్నా గూడా. అందుకని జెప్తున్నాను. మన వలన అయినంత మనం కొంచెం కొంచెంగానే దాచిపెట్టుకుందాం. ఎక్కువ లేదనుకోండి కొంచెం కొంచెమే కదా దాచిపెట్టాలి. దాచిపెట్టి చక్కగా కొనుక్కోండి. నగల్ని కొనుక్కోండి. పిల్లలకి యూజ్ అయిద్ది. మీకు యూజ్ అయిద్ది. లేతే ఏమన్నా టార్గెట్ ఉంటే ఇల్లు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఒక మనిషికొచ్చి ఈ సొసైటీలో ఇల్లు లేకపోతే అస్సలు మర్యాద ఇవ్వరండి. అందరూ మంచి మంచి ఇల్లు కట్టుకొని ఉంటారు. మన దగ్గర ఇల్లు లేదనుకోండి, వీళ్ళ దగ్గర ఇల్లు లేదని చులకనగా చూస్తూ ఉంటారు. మరి మనం ఎన్నని కష్టపడగలం చెప్పండి. నగలు కొనాలి, ఇల్లు కొనాలి, మనకొచ్చే ఇన్‌కమ్ తక్కువ. ఇన్ని చెయ్యాలంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి కష్టం గదా! అలాంటప్పుడు మనం ఏం జేయాలంటే, మనం అందరం కలిసి పని చేసి సంపాదించినట్లయితే, ఏదన్నా ఒక జాబ్ చేసి సంపాదించినట్లయితే, ఒక్కొక్క కోరికగా మనం నెరవేర్చుకోవచ్చండి. అందుకే మీకెప్పుడు చెప్తూ ఉంటాను. ఏమన్నా జెయ్యండి. అందరు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఏమన్నా జెయ్యండి. ఊరికే కూర్చోకండి. టైం గడిచిపోతూ ఉంటది. మనకొక్క పైసా గూడా ఆదాయం, లాభం ఉండదు. ఆ టయాన్ని మనం మంచిగా ఉపయోగించుకున్నట్లయితే, అది మనీగా మారడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నాను. అందుకే మీకు అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. ఈ సొసైటీలో ఇవన్నీ లేకపోతే అస్సలు మర్యాద లేదండి. ఉన్న వాళ్ళకే మర్యాద,
మనలాంటి ఏమి నగలు గికలు లేకపోతే మర్యాద లేదు. ఇప్పుడు 1 గ్రామ్ గోల్డ్ యేసుకొని ఎళ్తున్నారనుకోండి, ఉన్నా గూడా మనం ఎక్కువ 1 గ్రామ్ గోల్డ్ కొనలేము గదా! మా ఇంట్లో అయితే అస్సలు ఒప్పుకోరండి. "నీకొక్క చైన్ ఉందా? ఆ చైన్ యేసుకొని ఎళ్ళు" అంటారు. అవన్నీ పెట్టకూడదని తిడతారు. మీతో చాలా సార్లు చెప్పాను గదా! అలా అనమాట. కొంతమంది ఇలాంటి వ్యక్తులు గూడా ఉన్నారు. ఒప్పుకోరనమాట. ఏం జేస్తాం జెప్పండి? అందరూ యేసుకున్నప్పుడు మనకు వేసుకోవాలనిపిస్తది. మన దగ్గర మనీ లేకపోతే మనం ఏం జేస్తాం? 1, 2 వస్తువులు కొని పెట్టుకోవచ్చు. అయితే కొంతమంది మగవాళ్ళు ఊరుకోరు గదా! అలా ఉందండి. ఆ హుండీల్లో చేర్చడానికి చాలా కష్టపడ్డా. ఇప్పుడు ఓపెన్ ఉంది గదా! ఎవ్రీ మంత్ స్టార్టింగ్‌లో నేను అందులో యేసేసి ఆ చేంజ్‌ని తీసేసుకొని ఖర్చు పెట్టుకుంటా. ఇంకొక వీడియో కూడా ఉందండి. మంచి వీడియో. నేనెలా బడ్జెట్ వేసుకుంటా, ఎలా లెక్కలు వేసుకుంటాను, అమౌంట్‌ని ఎలా ఇది జేస్తానో అది గూడా ఒక వీడియోగా పెడతాను చూడండి. హ్మ్. రాలేదు ఇంకా. అందుకే మాట్లాడుతున్నా వస్తారేమో అని చూస్తున్నా రాలేదు. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా నా నెక్లెస్‌ని చూపిస్తానండి. నేను కష్టపడి 2 సంవత్సరాలు పైసా కూడబెట్టుకొని కొనుక్కున్న నెక్లెస్. ఇందులో ఎవ్వరి మనీ లేదు. నా మనీ తప్పిస్తే. నేను దాచిపెట్టుకున్న మనీ తప్పిస్తే ఎవరిది లేదు. దాంతోనే తీసుకున్నా. అది చూపిస్తానండి. తర్వాత గోల్డ్ బ్యాంగిల్స్ ఎలా కొన్నానో చెప్తాను నేను మీకు. ఈ టిప్స్ యూజ్ అవుతాయి చాలా. చూసి మీకు ఉపయోగపడితే ఉపయోగపరచుకోండి. సరేనా ఫ్రెండ్స్? అయితే వీడియోకి సపోర్ట్ చేయండి. చాలా తక్కువైపోయింది. నాకేమంటే ఈ మధ్య బాగా విపరీతంగా హెడ్‌ఏక్ వస్తుంది. కొంచెం హెల్త్ కూడా బాలేదండి. మనం మంచి వీడియోస్ పెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటాం కదా! ఎలా పెడితే బావుంటది? వీళ్ళకి ఎలాంటి వీడియోస్ యూజ్ అవుతాయి అని ఆలోచించేటప్పుడు కొంచెం వీక్ అయ్యాను చూసారా? మీకే తెలుస్తది. అంతకుముందు బాగుండేదాన్నండి. మధ్యలో ఒళ్ళు బాగా లేకుండా అయిపోయింది కదా! అప్పటి నుంచి ఏమో డల్‌గా కనిపిస్తుంది. వెయిట్ అన్ని చెక్ చేస్తే కరెక్ట్‌గానే ఉన్నాను. ఎప్పుడు ఉండేలానే ఉన్నా వెయిట్. వెయిట్ అనేది వచ్చి మీరు అనుకుంటారు మీరు సన్నగా ఉన్నారు అనుకోవచ్చు. వెయిట్ అనేది వచ్చి మన హైట్‌ని బట్టి ఉండాలండి. మన ఏజ్, హైట్ ఇవన్నీ బట్టి ఉండాలి. నా వెయిట్ చూసి కరెక్ట్‌గానే ఉన్నానని చెప్పారు డాక్టర్. అందువల్ల ప్రాబ్లమ్ లేదు. ఏదో ఈ థింకింగ్ వలన ఏదో మరి కొంచెం హెల్త్ ఇదవుతుంది. ఇంత కష్టపడి చేస్తున్నాం కదా! మీకు యూజ్‌ఫుల్‌గా ఉండాలని. నిన్న పెట్టిన వీడియో చాలా మందికి యూజ్ అయిద్దండి. అయితే ఏమో ఈ ఎలక్షన్స్ వల్లనే అనుకుంటున్నాను. ఎవ్వరు చూడలా. చూడని వాళ్ళు దయచేసి ఆ 2 వీడియోస్ చూడండి మంచివే. సరేనా? ఇంకా రాబోయే వీడియోస్ కూడా మంచిగా ఉంటాయి. సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.